హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ప్రాపర్టీ అండి. ఒక ప్రాపర్టీ ఇది మనకి ఇండస్ట్రియల్ జోన్లో ఉంటుంది. సో మంచి కమర్షియల్ బిట్ 16-90 సైజెస్. ఇది బిల్డింగ్ ఏరియా వచ్చేసి 600 స్క్వేర్ యార్డ్స్. పక్కన ఓపెన్ ప్లేస్ కూడా ఒకటే సేమ్ ఉన్నారు. మొత్తం ఆల్ టోటల్ అయితే 1200 స్క్వేర్ యార్డ్స్. 16-90 ఒక ప్లాట్, 16-90 మరో ప్లాటు. సో మంచి సైజెస్. G+2 పర్మిషన్ ఉంది. మొత్తం సెట్ బ్యాక్ 30 ఫీట్ రోడ్స్. సో ఇండస్ట్రియల్ జోన్ ఇది చెర్లపల్లి ఇండస్ట్రియల్ జోన్లో ఉంటుంది. దీని చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉన్నది అనేది ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. దీనిలో అయితే ప్రతి ఒక్కటి ఉన్నది. నేను క్లోజప్లో కూడా మీకు అన్నీ క్లియర్ కట్గా చూపిస్తాను. ఈ పక్కన ఉన్న కంపెనీస్ ఇవి సరౌండింగ్స్లో స్టీల్ కంపెనీస్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రికల్ కంపెనీస్ కావచ్చు. ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి చాలా కంపెనీస్ ఉన్నాయి. దీనికి లీజ్కి ఇచ్చుకున్నా కూడా అట్లీస్ట్ మనకి రెంటల్కి ఇచ్చుకున్నా కూడా అట్లీస్ట్ మనకు 4-5 lakhs వస్తుంది. ఓన్గా బిజినెస్ రన్ చేసుకుంటే మాత్రము ఇక్కడ ఉన్న వాళ్ళకైతే 10 lakhs ప్రాఫిట్ అయితే మినిమం ఉంటుంది, అంటే బేస్డ్ ఆన్ దేర్ బిజినెస్. సో ఇక్కడ దీని చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉందని చెప్పేసి అది చూద్దాము. ఇది చెర్లపల్లి, మోస్ట్లీ చాలా వరకు తెలిసి ఉండదు. చెర్లపల్లి స్టేషన్ చాలా దగ్గరలో 1.5 kilometer ఉంటుంది అంతే. పెద్ద రైల్వే స్టేషన్ మనకి హైదరాబాద్లో సికింద్రాబాద్, చెర్లపల్లి పెద్ద స్టేషన్స్. సో అక్కడ నుంచి 1.5 kilometer. సో చుట్టూ నేను సరౌండింగ్స్లో కూడా చూపిస్తాను. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత దూరం వస్తుంది, ప్లస్ ఇంకొకటి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి 8 వరకు ఒక 5 kilometers ఉంటుంది అంతే. సో వరంగల్ హైవే ఓఆర్ఆర్ నుంచి 8 వరకు ఒక 5 kilometers ఉంటుంది. సో కనెక్టివిటీ మోస్ట్లీ, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి కనెక్టివిటీ బాగుండాలి. కనెక్టివిటీ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి ఇన్ఫోసిస్ క్యాంపస్ అక్కడ నుంచి 8 వరకు 2 kilometers ఉంటుంది. ఇన్ఫోసిస్ క్యాంపస్ అతిపెద్ద క్యాంపస్, 460 acres ఆల్రెడీ 30% కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 70% అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 60,000 ఎంప్లాయీస్ ప్రజెంట్ అయితే 60,000 ఎంప్లాయీస్ తోటి అయితే కంపెనీ రన్ అవుతుంది. సో ఐటీ క్యాడర్, అది మనకు ఐటీ క్యాడర్ నుంచి 6 నుంచి 7 వరకు ఒక 2 kilometers ఉంటుంది. ఈ క్యారిడార్లో ఇప్పటివరకు 21 బిల్డింగ్స్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అది ఇప్పుడు కొత్తగా అయిన బిల్డింగ్ అది. సో దీని పక్కన మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ కూడా మీకు చూపిస్తాను. సో అది కనిపించేదే చెర్లపల్లి రైల్వే స్టేషన్. అది అక్కడ నుంచి 8 వరకు ఒక 1.5-2 kilometers ఉంటుంది. కనెక్టివిటీ ఇప్పుడు ఇది, ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఈజీ ఉండాలి మనకి. సో ఇది చెర్లపల్లి. దీనిలో ఉప్పల్, దీని సరౌండింగ్స్లో అయితే చాలా సిటీస్ నియర్ బై ఉన్నాయి. మనం చెప్పుకుంటే ఇటు నుంచి చూస్తే రాంపల్లి కావచ్చు, ఏఎస్ టౌన్ నగర్ కావచ్చు, ఈసీఎల్ కావచ్చు, అప్సిగూడ కావచ్చు, నాచారం కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, ఇంకా నాగారం కావచ్చు. ఇవన్నీ సరౌండింగ్స్ 5-10 kilometers రేడియస్ అంతే ఆల్మోస్ట్ ఈ సిటీస్ అన్నీ. సో అది ఇండస్ట్రియల్ ఏరియా చాలా వరకు తెలిసి ఉండదు, బట్ మోస్ట్లీ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి తెలవడం కోసం నేను చెప్పాను అంతే. సో ఇది కోట్ చేస్తున్నాయి అయితే మనకి 4,50,00,000 బిల్డింగ్ కోట్ చేస్తున్నాడు. G+3 ప్లస్ మొత్తం 600 స్క్వేర్ యార్డ్స్కి. ఆ పక్కన ఉన్న ఓపెన్ ప్లేస్కి అయితే 46,000 per square yard కోట్ చేస్తున్నాడు. సో ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందని చెప్పేసి మనం చూద్దాం. ఇది 30 feet రోడ్. స్టార్టింగ్లో చూడండి ఎంత పెద్ద హాల్ ఉంటుందో. దీని సరౌండింగ్స్లో కూడా మనకి 7 feet ముందుకు వదిలిపెట్టాడు. చుట్టూ సరౌండింగ్స్ ఒక 4 feet వదిలిపెట్టారు, ఎందుకంటే ఏదన్నా క్యారీ చేయడానికి, వస్తువులు ఏమైనా క్యారీ చేయడానికి, ఈజీగా క్యారీ చేయడానికి ప్లేసెస్ కూడా మంచిగా నీట్గా వదిలిపెట్టారు. సో ఇక్కడ మనకు లోపల సరౌండింగ్స్లో చూడొచ్చు పిల్లర్స్ కూడా మంచి సైజులో ఉన్నాయి. ఓపెన్ పెద్ద షటర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక చిన్న షటర్ ఉంటుంది ఎవ్రీ ఫ్లోర్కి. మనకి ఇక్కడ చూడొచ్చు బోరు వాటర్, ఫుల్ వాటర్కి ప్రాబ్లం. ఈ క్షణంలో బోర్ ఉంటుంది. చుట్టూ సరౌండింగ్స్లో ఇది ప్లేస్ అయితే మనకు వదిలిపెట్టారు. సో ఇది ఓపెన్ ప్లేస్. ఇది 600 స్క్వేర్ యార్డ్స్. ఇది కూడా 16-90 ఉంటుంది. సో ఇది మనకి 3 feet ఇక్కడ వదిలిపెట్టింది. లోపల యూపీవీసీ స్లైడ్ డోర్స్ ఇచ్చారు. ఈ సైడ్కి 4 బ్యాక్ సైడ్ 2 స్లైడ్ డోర్స్ విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం. ఇదండి ఈ ప్రాపర్టీ. G+2+ పెంట్ హౌస్, అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, పైన స్టోర్ రూమ్ ఉంటుంది, చుట్టూ సరౌండింగ్స్. ఏదైనా ఈ ప్రాపర్టీ ఇంకా డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే మాత్రం నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను.
ఇంకేమైనా మీకు ఫర్దర్‌గా డీటెయిల్స్ కావాలంటే డిస్ప్లే నెంబర్‌కి అయితే కాల్ చేయండి. సో, మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఈ ప్రాపర్టీ అయితే షేర్ చేయండి. మీకు నచ్చితే మనకి లైక్ చేయండి. మీకు ఏదైనా ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్‌లో ఉన్నాయి మీకు కావాలంటే నోటిఫికేషన్ రావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా మీకు అప్లోడ్ చేస్తే వస్తుంది. ఇదండి ఫ్లోర్ వైస్‌గా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది అన్ని ఫ్లోర్‌లలో. బ్యాక్ సైడ్ అటాచ్డ్ వాష్‌రూమ్ ఉంటుంది. వెనక చిన్న షట్టర్ ఉంటుంది. సో, ఇదండి ఈ ప్రాపర్టీ కమర్షియల్ ఏరియా మంచిగా ఓన్‌గా చేసుకుంటే ఎలా ఉంటుంది? మనకి ఎవరికైనా కావాలనుకుంటే మట్టికి ఇది బిజినెస్ ఓరియెంటెడ్ ఎవరికి కావాలనుకుంటే మాత్రం డిస్ప్లే నెంబర్‌కి అయితే కాల్ చేయండి. సో, దిస్ ఈస్ వాట్ వన్ గుడ్ ప్రాపర్టీ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై గైస్.